హాయ్ వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ మనోజ్. కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ముందు అసలు ఎందుకు రంగం సిద్ధమైంది దీనికంటే ఒకసారి కేటీఆర్ వ్యవహార శైలి ఎలా ఉందో చూద్దాం. ఎందుకంటే 10 ఏళ్ళు ఓవైపు మంత్రిగా మరోవైపు ఎమ్మెల్యేగా పనిచేసిన కేటీఆర్ అటు అధికారం ఉందని అధికారం పోయిందని అసహనంతో చేస్తున్నారు, ఇంకా అధికారం ఉందని అహంకారంతో చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ ఈసీ నియమావళిని కూడా ఉల్లంఘించారంటే కేటీఆర్లో ఎంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉందో ఇప్పుడు ఆయన మాటల్లోనే అర్థమవుతుంది. సో ఇప్పుడు అరెస్ట్ విషయానికి వస్తే మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమవుతుంది. అయితే కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదుకు అధికారులు ప్రిపేర్ అవుతున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఈసీ ఫైర్ అవుతుంది. కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలంటూ కూడా జీహెచ్ఎంసీ కమిషన్ జిల్లా కలెక్టర్కు ఈసీ మెమో జారీ చేసింది. అయితే ఈ నెల 13న జూబ్లీహిల్స్లో నందినగర్లో ఓటేసిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆయన సో తెలంగాణ తెచ్చిన పార్టీకి, తెలంగాణ సాధించిన నేతకు తాను ఓటు వేశానని, మీ అందరి ఓటు కూడా దానికే వేయాలని చెప్పి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే ఈసీ కోడ్ నడుస్తుండగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం నడిచింది. సో దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత, సీనియర్ నేత నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ ఫిర్యాదుతో ఎన్నికల సంఘం ఎఫ్ఐఆర్ నమోదుకు రంగం సిద్ధం చేసిందని చెప్పాలి. నిజంగా ఇన్నేళ్లు అధికారుల నుండి ప్రజలను పాలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలా ఎన్నికల రోజున ఓటేసిన తర్వాత ఏం మాట్లాడాలో కూడా తెలియని ఒక డైలమాలో ఉన్నట్టు మనకు కనిపిస్తుందని చెప్పాలి. అయితే బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా వివాదాలు ఎదుర్కొంటున్నారని చెప్పాలి. అధికారం కోల్పోయాక నిజంగా సహనాన్ని కోల్పోతున్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రులందరూ కూడా. నిన్న కాక మొన్న మల్లారెడ్డి భూ కబ్జా చేశారని చెప్పి మనకి కుత్బుల్లాపూర్ పిఎస్ లిమిట్స్లో ఆయన మీద కేసు నమోదైంది. సో ఇప్పుడు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తుంది ఈసీ. మొత్తంగా ఒక రకంగా బీఆర్ఎస్కి గడ్డు కాలం ఎదురైందని చెప్పాలి. ఎందుకంటే ఇటు మల్లారెడ్డిపై కూడా వరుస వివాదాలు ఎదుర్కొంటున్నారు, అటు కేటీఆర్ పై కూడా ఫోన్ ట్యాపింగ్ కూడా చిక్కున్నారని చెప్పాలి. 2004 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఆధారాలని బయటపెట్టాలని ఓ పక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ని. వాస్తవానికి ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వివాదం అనేది రేవంత్ రెడ్డి పక్కాగా ప్లాన్ చేసి ఇరికిచ్చిన వివాదం అయితే కాదు. ఎందుకంటే ఒక ఆఫీస్లో కొన్ని థింగ్స్ మిస్ అవ్వడం వల్ల దానివల్ల ఇదంతా ఈ ఉదంతం అంతా బయటకు వచ్చింది. అయితే హీరోయిన్లు బెదిరించారని ఓ మంత్రి మాట్లాడారని చెప్పి అలాంటి దిక్కుమాలిన పనులు నేను చేయాల్సిన అవసరం లేదంటూ కూడా కేటీఆర్ క్లారిటీ ఇచ్చిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటారని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ సర్కార్ 10 ఏళ్లు అధికారంలో ఉందని, అప్పటి ఫోన్ ట్యాపింగ్లు వ్యవహారాలు ఒకసారి బయటకు తీస్తే బాగుంటుందని చెప్తూ కేటీఆర్ మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా అసలు కేటీఆర్ని ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా టార్గెట్ చేయలేదు. టార్గెట్ చేసింది ఓన్లీ మల్లారెడ్డిని మాత్రమే. అయితే కాంగ్రెస్ పార్టీలో గడ్డం వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తమ ఫోన్లో ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. అయితే ఒకరి వైపు ఒకరు బురజల్లే కార్యక్రమం చేస్తున్నారు కేటీఆర్. ఇక ఈ విషయంలో మేం కాదు, కాంగ్రెస్ నేతలే, అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి, ఇంకా గతంలో ఉన్న కాంగ్రెస్ నేతలు కూడా ఫోన్ ట్యాపింగ్లు పాల్పడ్డారని చెప్పి కేటీఆర్ డిఫెన్స్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడున్న ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి ఆ రోజు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు. సో ఈ రోజు టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఐజీగా, ఆ తర్వాత తమ ప్రభుత్వంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డీజీగా కూడా హైదరాబాద్ సిపిగా కూడా పనిచేసిన పరిస్థితి నెలకొంది. సో ఆ రోజే డీజీపీ రవి గుప్తా, ఆ రోజే హోమ్ సెక్రటరీ, వీళ్ళందరూ కలిసి తమ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళని చెప్పాలి. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఈ అధికారులకు ఆధారాలు తెలియదని చెప్పి కూడా కేటీఆర్ గట్టిగా ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు, ఎందుకంటే ఇటు అధికారుల దగ్గర నుంచి వివరణ తెప్పించుకోవడానికి, స్టేట్మెంట్ తెప్పించుకోవడానికి ఇప్పుడు లేదు. ఎందుకంటే ఈసీ కూడా మొన్నటిదాకా అమల్లో ఉంది కాబట్టి అలాంటి టైంలో ఆయన అధికారులతో ముఖాముఖి అయ్యి అసలు ఆ రిపోర్ట్ ఏంటో చూడటానికి కూడా సమయం లేదని చెప్పాలి. సో ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ 10 ఏళ్ళు మంత్రిగా ఉన్న కేటీఆర్ ఈసీ నిబంధనలు ఉల్లంఘించారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సో మీరు కేటీఆర్ అరెస్ట్కు కరెక్ట్ అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.